వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారని అయితే నాకు కామెంట్లు అయితే తెలియజేయండి. ఇదైతే నేను శివరాత్రి లాగు కంటిన్యూ లాగండి. నిన్నటిది కంటిన్యూ వస్తుంది. తర్వాత నెక్స్ట్ డేట్ కూడా దీంట్లోనే యాడ్ అయ్యిందండి. ఇదైతే వేరే టెంపుల్ అండి. మేము ముందు ఒక టెంపుల్ అయితే చూపించాము. ఇదైతే కలినాథేశ్వర టెంపుల్ అండి. ఆ టెంపుల్కి కూడా వచ్చామండి మేమైతే. ఆ రోజు ఈవినింగ్ అయ్యింది. ఆ దేవుని కూడా వచ్చి దర్శించుకుని అయితే వెళ్ళాము. ఉపవాసం రోజైతే ఇది సెకండ్ టెంపుల్ అండి. ఇది చాలా స్పేషియస్గా ఉంది, పెద్దగా ఉంది. ఇది గుట్ట పైన ఉంటుందండి ఈ టెంపుల్ అయితే. కల్లినాథేశ్వరుడు అంటారు ఇక్కడైతే ఆ దేవుణ్ణి. గుట్ట పైన ఉంది. కళంద్రాని గుట్ట అంటామండి మేమైతే ఇక్కడ. అందుకని ఆ టెంపుల్ కూడా వచ్చాము. అశ్వత్థనారాయణ స్వామిని దర్శించుకొని తర్వాత అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చామండి. ఈ టెంపుల్లో కూడా పూజ చేపించుకొని అయితే మేము దర్శనం అయితే చేసుకుని అయితే బయటకు వచ్చి అయితే కూర్చొనేసామండి. కొంచెం కాసేపు అయితే పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడైతే ఏమి వెహికల్స్ ఏమి రావండి. పైకి అయితే స్పేస్గా ఉంది. మా చిన్న పిల్లలు, మా పెద్ద పాప, మా చిన్న పాప అయితే బాగా ఆడుకున్నారు. మా పెద్ద పాప అయితే మా చిన్న పాప వెనకంటే పరిగెడుతూనే ఉందండి. అదైతే ఒక చోట అయితే ఉండదు చూడండి, పారాడుతూనే ఉందండి. కిందికి అయితే పడిపోయింది. అలా కూడా పారాడుతూనే ఉంది. దానికి ఎక్కడైనా ఎక్కువగా జాగా ప్లేస్ ఎక్కువగా ఎక్కడైనా కనిపిస్తే కనుక అదైతే భలే ఆడుకుంటుందండి మా చిన్న పాప అయితే. దానికి అలా కూడా కోల్డ్ ఉండింది, అలాగే ఆడుతుంది బాగా. అయితే ఆ పిల్లలు అయితే బాగా ఆడుకున్నారండి. నేనైతే టెంపుల్ చుట్టూరు అయితే చూపిస్తున్నానండి. చూసారా, అంత పక్కలంతా చైన్లు అవైతే ఉన్నాయండి ఇక్కడైతే. దానిపైన గుట్ట పైన అయితే టెంపుల్ ఉంటుంది. బాగుంటుంది. చల్లని గాలి అయితే వస్తుందండి. అంత పక్కల అయితే ఇదేమీ లేకదండి, ఫ్రీగా అయితే ఉంది. తర్వాత ఏం బిల్డింగ్స్ కానీ ఏమీ లేవు. అందుకని బాగా గాలి అది పైన వేరే ఉందండి, గుట్ట పైన అయితే వేరే ఉంది కదా, అందుకని ఎక్కువగా గాలి అయితే బాగా వస్తుందండి. ఇప్పుడైతే నేను టెంపుల్ చుట్టూరు అయితే ఎలా ఉందని చూపిస్తున్నాను మీకైతే. వాయిస్ ఓవర్ ఇస్తున్నామన్నా కూడా అక్కడ ఎక్కువ మాట్లాడుతున్నాను కానీ గాలి సౌండ్ ఎక్కువగా ఉందండి. అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూసారా, టెంపుల్ చుట్టూరు అయితే ఇలా ఉందండి. టెంపుల్ చిన్నదైనా దాని బయట అయితే స్పేస్ అయితే దండిగా ఉందండి. ఎంతైనా పిల్లలు ఆడుకోవచ్చు. చూసారా ఎంత స్పేస్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి అయితే. అక్కడైతే రోడ్ వస్తుందండి, అందుకే చూపిస్తున్నాను మీకైతే. బస్ రోడ్ అయితే వస్తుంది అక్కడ, అంత పైన ఉంటుంది టెంపుల్ అయితే. మేమైతే బాగా అయితే దర్శించుకొని వచ్చేసామండి. ఈవినింగ్ వచ్చాను. తర్వాత చేతుకాడ మంగడుకొని ఈవినింగ్ కూడా దీపం అయితే పెట్టేశానండి దేవునికి అయితే. ఇప్పుడు పిల్లలకైతే ఏమైనా చేసి పెట్టాలండి తినడానికైతే. మార్నింగ్ అయితే ఓట్లు అయితే తెచ్చేసి ఇచ్చాము. తర్వాత మధ్యాహ్నం టెంపుల్ అయితే ప్రసాదం ఇచ్చారు. అదైతే పిల్లలకు కూడా తినిపించానండి. తిన్నారు ఇద్దరు కూడా. స్వీట్ వాళ్ళకి ఇచ్చారు, తినిపించాను. ఇప్పుడైతే మధ్యాహ్నం నైట్కి అయితే చేయాలి కదండి, అందుకే ఈరోజు నైట్కి అయితే నేను ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇద్దరికే కదా, మా పెద్ద పాప అయితే తినదు. కానీ నైట్కి ఒక అడ్జస్ట్ చేసుకోమని చెప్పి అయితే దానికైతే తినిపెట్టాలండి. ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను. మేమైతే ఇంకా మార్నింగ్ అంటే తినేది భోజనం అయితే మార్నింగ్ అయితే దేవునికి అంతా రెడీ చేసి అప్పుడైతే టెంకాయ కొట్టి ఆ తర్వాత మేము తింటాము. అంతవరకు అయితే మేము ఫాస్టింగ్గా ఉన్నామండి. అలాగే నైట్ జాగరణం కూడా చేయాలనుకుంటున్నామండి. చూద్దాం ఎంతసేపటికి అయితే చేస్తాము. మా ఆయనకు కూడా మా పాపకు కూడా నెక్స్ట్ డే అయితే స్కూల్ ఉంది. మా పాప అయితే పడుకొనేస్తుంది. మా ఆయన నేను ఉందాం అనుకుంటున్నామండి. అంతవరకు అయితే ఉంటాము. నేనైతే ఇప్పుడు ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తాను. మా చిన్న పాప కూడా ఏడుస్తుంది, దానికైతే తినిపెట్టాలి. దానికి కూడా ఆకలేస్తుందండి. అందుకే నేనైతే ప్రిపేర్ చేసేస్తా ఉన్నాను. చిన్నగా చేసుకుంటున్నాను ఇద్దరికే కదా అనేసి అయితే ఉప్మా అయితే చేశానండి. పిల్లలకు పెట్టేస్తే వాళ్ళైతే తినేసి పడుకొనేస్తారండి. ఇంక మార్నింగ్ ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. చూడండి, ఉప్మా అయితే రెడీ చేసేసాను. ఇద్దరికి చేశానండి. ఒక చిన్న గ్లాసెస్ అయితే చేసుకున్నాను ఇద్దరికి. ఇప్పుడైతే మార్నింగ్ పూజ అయితే చేశానండి. చూడండి, ఇది మార్నింగ్ డే 2ది. ఇలా అయితే చేసుకున్నానండి మార్నింగ్. అప్పుడు కూడా ఆ రోజు కూడా 3 o'clockకి లేసానండి. ఏడేయాలి కదండి, అందుకని ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నాను. తర్వాత భోజనాలు అయితే చేశానండి. తర్వాత మార్నింగే మేము 6:45కి అంతా ఏడేసేసామండి. ఏడేసేసి కాయ అయితే కొట్టేసాము, టెంకాయ. అప్పటికంతా అయిపోయిందండి నా పూజ, నా వంట అంతా అయిపోయింది. ఇంక మా ఆయన కూడా అప్పటికే ఉపవాసం కూడా విడిచేశారు. ఇంక వాళ్ళు ఆఫీస్కి పోవాలి కదండి, అందుకే ఉపవాసం అయితే విడిచేశారు. నేనైతే ఇంకా తినలేదు. మీకైతే చూపిస్తున్నాను చూడండి ఏం చేసుకున్నాను అయితే.
నేనైతే పాయసము, బోండాలు, తర్వాత అప్పడం చేసుకున్నానండి. స్వీట్కి అయితే షామాల పాయసం అయితే చేసుకున్నాను. తర్వాత మా ఆయన అయితే చిత్రాన్నం ఎప్పుడు చేస్తుంటావు, ఇప్పుడు రోజు అయితే పలావ్ చేయన్నారు. అందుకని వెజిటేబుల్స్ అంతా వేసి పలావ్ అయితే చేస్తున్నానండి. అట్లాగే అది బాక్స్ కూడా అవుతుందని అయితే ఎక్కువగా చేశాను. తర్వాత వైట్ రైస్ చేశాను. తర్వాత బ్యాల్ చారు అయితే చేసినానండి. చూడండి, చారు అంటే కొందరికి అర్థం కాదు, అదైతే బ్యాల్ సాంబార్ అండి. నేనైతే బ్యాల్ సాంబార్ కూడా చేసుకున్నాను ఆ రోజైతే. తర్వాత పలావులోకి అయితే పెరుగు పచ్చడి కూడా చేశానండి, చేసుకున్నాను. ఇదేనండి మా శివరాత్రి భోజనం అయితే. ఇంతే చేసుకోగలనండి. నేను మార్నింగ్ అయితే 6:45 అంతా చేసేసాను ఆ రోజు. తర్వాత మా ఆయనకైతే ఉపవాసం విడమని అయితే భోజనం అయితే పెట్టేశానండి. ఇదేనండి నా శివరాత్రి పండుగ అయితే. మీరు ఎలా జరుపుకున్నారని అయితే నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అలాగే నా వీడియోస్తో అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. బాయ్ అండి, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.